ఓ మంచి దేవుడా, అడగకుండానే 20 రూపాయలకి అమృతం లాంటి బ్రాండెడ్ మంది ఇచ్చావు దేవుడా. అడగకుండానే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ లో అన్నం పెడుతున్నావు దేవుడా. అలాగే ఉచితంగా కూడా ఆధార్ కార్డు చూపిస్తానే మాకు మంది ఇచ్చే ఏర్పాట్లు చేయండి దేవుడా. మహా తాగుబోతులందరూ మీకు రుణపడి ఉంటారు దేవుడా. వెంకటేష్ గారు వచ్చారు, మాట్లాడండి. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్ లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. వెంకటేష్ గారు, పప్పు తోటకూరతో పాటు మన దేవుడు మనకు 80 రూపాయలకు బ్రాండెడ్ మందు కూడా సప్లై చేస్తున్నారు. నీకు తెలియదేమో, చక్కగా మీరు 80 రూపాయల బ్రాండెడ్ మందు తాగి 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్ లో తినండి, ఆనందముగా నిద్రపోండి. రోజంతా కష్టపడి కొంతమంది తీరిక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్. తప్పకుండా నేను అండగా ఉంటా. దేవుడు బాబు గారు, మా తాగుబోతులంటే మీకెంత అభిమానం బాబు గారు. మీరు అండలేకపోతే మేము ఎక్కడున్నాం బాబు గారు. ఎన్ని రోజులు చెత్త మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాం. మీరు వచ్చాక బ్రాండెడ్ మందు కనీసం ఫుల్ బాటిల్ కొట్టేస్తున్నాం బాబు గారు. మీరు నిండు 100 ఏళ్ళు ఉండాలి. బాబు గారు, మీరు దేవుడు బాబు గారు. మీరిచ్చిన మందు ఒక్క చుక్క వేస్ట్ అవుతుందేమో అని చూడు. మీ అభిమాని ఒకడు చక్కగా గల్లా పెట్టుకుని ఎలా తాగారు. మీరు దేవుడు బాబు గారు. మీకే కాదు, మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్. ఏంటే బాగున్నారా? ఏమనిపిస్తా ఉంది మీకు? గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి దివ్య నమస్కారాలు. ఆటో డ్రైవర్ అయ్యా, పామర్ మండలం, కృష్ణా జిల్లా. నా పేరు యేసుపాదం. నేను తాగుడికి బానిస అయిపోయాను, నరాలు పనిచేయట్లేదు. కనీసం మాకు రాయితీ కల్పించండి సార్. బాబు గారు, చూశారు కదా మీ అభిమాని యేసుపాదం ఎలా మిమ్మల్ని వేడుకుంటున్నారు. కనీసం రాయితీ కల్పించమంటున్నారు బాబు గారు. కనీసం రాయితీ కల్పించాలంట. అలాగే ఆయనకు నరాలన్నీ వీక్ అయిపోయాయి బాబు గారు. ప్లీజ్ బాబు గారు. మంది బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు, సాయంత్రం అలసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు. మామూలుగా మధ్యాహ్నం భోంచేసి ఎంత అవుతుంది మీకు బయట? పొద్దున్న లెక్కన కాఫీ తాగుతా ఉన్నా. కాఫీ తాగిన కానీ పొద్దున్నే మార్నింగ్ ప్యాక్ చేస్తా ఉండా. మార్నింగ్ ప్యాక్ చేసేది కానీ మళ్ళీ భోజనం టైం ప్యాక్ చేస్తా ఉండా. అక్కడి నుంచి అందరమాట కూటర్ తాగుతా ఉండా. తప్పకుండా నేను అండగా ఉంటా. బాబు గారు, మీరు అడిగారు అభిమాని ఏం చేస్తావు పొద్దున్నే అంటే చూశారు కదా బాబు గారు. పొద్దున్న దిగుతానే కాఫీ తాగితేనే ఓ పెగ్ వేసుకుంటాడంటండి, మార్నింగ్ పెగ్. ఆ దానింగాని మధ్యాహ్నం మళ్ళా భోజనానికి ఓ పెగ్ వేసుకుంటాడండి. రాత్రికి మళ్ళా క్వార్టర్ తాగుతాడండి. తెల్లారుజాముకల్లా మొత్తం పుల్లు బాటలు అయిపోతాడండి. అర్థం చేసుకోండి బాబు గారు. మీకే కాదు, మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. కనీసం మాకు రాయితీ కల్పించండి సార్. ఎందుకంటే వికలాంగ పెన్షన్ ఉంది, వితంతు పెన్షన్ ఉంది, వృద్ధాప్య పెన్షన్ ఉంది. తాగుబోతుడికి లోన్ లేదు. బాబు గారు, చూశారు కదా మన యేసుపాదం గారు ఏం మాట్లాడారండి. చూడండి బాబు, అందరికి వికలాంగులు కొంత, వృద్ధులు కొంత, అందరు కొంత పెన్షన్ మాకెళ్ళలేదని ఎంత బాధపడిపోతున్నారు బాబు గారు. మీరు ఎలాగో లాగా చేసి ఆ జానింగాను మా తాగుబోతులందరికీ మీరు మాత్రం ఏదో చెయ్యకపోతే బాగోదండి బాబు. నువ్వే పని చేస్తావా? మీ దయ మా ప్రాప్తం. ఎందుకంటే ఈ రోజు వరకు ప్రజారాజ్యం పెట్టారు, జనసేన పెట్టారు, తెలుగుదేశం పెట్టారు, బీజేపీ పెట్టారు, టీడీపీ పెట్టారు. మేము ఎప్పటి నుంచో టీడీపీ అభిమాని నేను. కానీ ముందు పార్టీ పెట్టినోడు ఎవడు లేడు సార్. కానీ మన వాళ్ళు యేసుపాదం గారు, మీరు ఏం భయపడకండి. బాబు గారు ఏం చెప్పారన్నారు కదా, మనోళ్ళు బ్రీపుడిని అంటే కనుక ఆయన మొత్తం చేసేస్తారండి. మనోళ్ళు బ్రీపుడిని నోటికి కేసులో చెప్పారండి. అప్పుడు మరి వాళ్ళని కొన్నారండి, మరి మిమ్మల్ని కూడా కొనేస్తారండి. మీరు ఏం టెన్షన్ పడకండి, మీకు మాత్రం రాయితీ వచ్చేస్తుందండి. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. తప్పకుండా మందు బాబులకి అందరికి శుభవార్త. రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది.
మీ జీవితాలతో ఆడుకోను. కానీ మేము రోజు 100 రూపాయలు ఖర్చు చేసి మేము ముందు చదువుతున్నాం, గవర్నమెంట్కి ఎంతో ఆదాయం ఇస్తున్నాం. కానీ మాకు లోన్ ఇచ్చే రాయితీ లేదు. మాకు కనీసం మాకు నెలకి 400 రూపాయలు లోన్ ఇవ్వండి సార్. For everything, I am with you. What all they spoke, will all. Yeah, right. Freely you can decide, no problem at all. స్వాతం గారు మీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఏం చెప్తున్నారు తెలుసండి, మొత్తం అంతా నేను సెట్ చేసేస్తాను, మీరు ఏం వర్రీ కాకండి. అలాగే ఓటుకు నోటు కేసులో ఎలా సెట్ చేశానో మీకు కూడా అలా సెట్ చేస్తాను. అప్పు ఎందుకండి బాబు, అప్పు లేదు ఏం లేదండి, మీకు ఊరికి ఇచ్చేస్తాడండి బాబు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, మీరు మందు కొట్టేసి శుభ్రంగా పడుకోండి. తప్పకుండా నేను అండగా ఉంటా. మీకే కాదు, మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ ఆర్ గాడ్. అయిపోయి